ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: ప్రభువా, నీవెన్నడూ నా పాదములు కడగరాదు అని యేసు ప్రభు వారితో ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి యోహాను, ఆప్షన్ సి లాజరు, ఆప్షన్ డి ఫిలిప్పు. సరియైన జవాబు పేతురు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదు అనెను. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయము 5, 6, 7, 8 వచనములలో వ్రాయబడి ఉన్నది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.